శ్రీ హరివాయు గురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాస గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಹರಿಯು ಪಂಚಾಶದ್ವರ್ಣ ಸುಸ್ವರ ಉದಾತ್ತಾನುದಾತ್ತ ಪ್ರಚಯ ಸ್ವರಿತ ಸಂಧಿ ವಿಸರ್ಗ ಬಿಂದುಗಳೊಳಗೆ ತದ್ವಾಚ್ಯ ಇರುವ ತತ್ತನ್ನಾಮರೂಪಗಳರಿತುಪಾಸನಗೈವರಿಳೆಯೊಳು ಸುರರೆ ಸರಿ ನರರಲ್ಲ ಅವರಾಡುವುದೇ ವೇದಾರ್ಥ. మన హరికథామృత సారం పాఠంలో వెనుకటి రోజున మనము వర్ణ ప్రక్రియా సంధి యందు 14వ పద్యాన్ని చెప్పుకున్నాం. లింగదేహము ఎలా ఉంటుంది మనలో అనేటటువంటి విషయాన్ని చెప్పుకోవటం జరిగింది. ఈరోజు 15వ పద్యంలో జీవుని లింగదేహము మరియు అనిరుద్ధ దేహము రెండింటి మధ్య జీవాచ్ఛాదిక పరమాచ్ఛాదిక అనేటటువంటి రెండు ఆవరకాలు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు జగన్నాథదాసుల వారు. ఆరధిక దశಗಳು దశ ಕಲೆಗಳುಳ್ಳ ಶರೀರವನಿರುದ್ಧಗಳ ಮಧ್ಯದಿ ಸೇರಿ ಇಪ್ಪವು ಜೀವ ಪರಮಾಚ್ಛಾದಿಕದ್ವಯವು ಬಾರದಂದದಿ ದಾನವರತಿ ದೂರಗೈಸುವ ಶ್ರೀ ಜನಾರ್ದನ ಮೂರು ಗುಣದೊಳಗಿಪ್ಪನೆಂದಿಗೂ ತ್ರಿವೃತುನೆಂದೆನಿಸಿ. ಆರಧಿಕ ದಶ ಕಲೆಗಳುಳ್ಳ ಶರೀರ ಅನಿರುದ್ಧಗಳ ಮಧ್ಯದಿ ಸೇರಿ ಇಪ್ಪವು ಜೀವ ಪರಮಾಚ್ಛಾದಿಕ ದ್ವಯವು ಬಾರದಂದದಿ ದಾನವರತಿ ದೂರಗೈಸುವ ಶ್ರೀ ಜನಾರ್ದನ ಮೂರು ಗುಣದೊಳಗಿಪ್ಪನೆಂದಿಗೂ ತ್ರಿವೃತುವು ಎಂದೆನಿಸಿ. ప్రతిపదార్థం. ఆరధిక దశ అంటే దశ అంటే 10, 6 అధిక అంటే 6 ఎక్కువ అంటే 10 + 6 = 16. కళగಳುಳ್ಳ 16 కళలతో కూడుకున్నటువంటి శరీర అనాది లింగ శరీరము. తర్వాత సూక్ష్మదేహము లేదా అనిరుద్ధ దేహము అనిరుద్ధగళ ఈ రెండింటి మధ్యది అనిరుద్ధ లింగదేహము అనిరుద్ధ దేహము ఈ రెండింటి మధ్య జీవాచ్ఛాదిక జీవుని స్వరూపము ఏమీ అని తెలియకుండా కప్పిపుచ్చినటువంటి ఒక ఆవరకము, పరమాచ్ఛాదిక జీవుని యందు ఉన్నటువంటి భగవంతుడు కనబడకుండా కప్పిపుచ్చినటువంటి ఆవరకం. ఈ రెండు ఆవరకములు జీవాచ్ఛాదిక పరమాచ్ఛాదిక ఆవరకములు ఇప్పవు ఉన్నాయి. దానవర అతి దూరగైసువ దానవరను దుష్టశక్తులైనటువంటి దైత్యులను బారదందది అంటే జీవుల దగ్గరికి రాకుండా అతి దూరగైసుత చాలా దూరానికి వారిని పారద్రోలుతూ శ్రీ జనార్దన నామకుడైనటువంటి భగవంతుడు త్రిగుణ కార్యముల ప్రేరకుడు అని పిలవబడుతూ ఎందిగు ఎప్పుడు 3 గుణదొಳಗೆ సత్వ రజస్తమో గుణముల అందు అంటే లింగ శరీరగతమైనటువంటి త్రిగుణములందు భగవంతుడు ఉంటూ ఉన్నాడు అనేటటువంటి ఇది ప్రతిపదార్థం. ఇక తాత్పర్యం
16 సంఖ్యాకమైనటువంటి కళలు ఉన్నటువంటి లింగ శరీరము మరియు అనిరుద్ధ దేహము మధ్య జీవుడు తాను ఎవరు అని తెలియకుండా కప్పిపుచ్చుతూ జీవాచ్ఛాదిక అనేటటువంటి ఆవరకము, జీవుని యందున్నటువంటి భగవంతుడు కనబడకుండా కప్పిపుచ్చేటటువంటి పరమాచ్ఛాదికము అనేటటువంటి 2 ఆవరకములు ఉన్నాయి. దానవులను, దైత్యులను జీవుల దగ్గరికి రాకుండా పారద్రోలేటటువంటి జనార్దన నామక భగవంతుడు త్రిగుణ కార్యములు చేసే కార్యముల ప్రేరకుడై త్రివృతు అని పిలువబడుతూ సదా సప్తరజస్తమో గుణాత్మకమైనటువంటి, అంటే ఆ లింగ శరీరము సప్తరజస్తమో గుణాత్మకమైనటువంటిది. ఆ గుణత్రయములందు భగవంతుడు ఉన్నాడు అనేటటువంటిది తాత్పర్యం. ఇక వివరణ. మనము ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా జీవునికి 4 దేహములు: స్వరూపదేహము, దానిపైన లింగదేహము, దానిపైన అనిరుద్ధ దేహము లేదా సూక్ష్మ శరీరము, ఆ పైన కంటికి కనబడేటటువంటి స్థూల శరీరములు, 4 శరీరములు. వాటి గురించే చెబుతూ ఉన్నాడు. ఈ పద్యంలో 16 కళలతో కూడుకున్నటువంటి లింగదేహమునకు అనిరుద్ధ దేహమునకు మధ్య 2 ఆవరకములున్నాయి: జీవాచ్ఛాదికము, పరమాచ్ఛాదికము అని. 16 కళలు ఏవి అనేటటువంటిది చాలా మార్లు చెప్పుకున్నాము, మళ్ళీ ఇప్పుడు చెప్పుకుందాం. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, పంచభూతములు, 1 మనస్సు. మొత్తము ఈ 16 కళలతో కూడుకున్నటువంటిది అనిరుద్ధ దేహం, లింగదేహం. ఆ లింగదేహం పైన అనిరుద్ధ దేహం ఉంటూ ఉన్నది. ఆ రెండింటి దేహముల మధ్య జీవాచ్ఛాదికము, పరమాచ్ఛాదికము అనేటటువంటి ఆవరకం. ఆచ్ఛాదికము, ఆచ్ఛాదన అంటే కప్పి ఉంచేటటువంటి ఒక పరద అని మనం చెప్పచ్చు. జీవునికి తాను ఎవరు, ఈ దేహములో జీవుడు ఉంటూ ఉన్నాడు. ఆ జీవుడు స్వరూపదేహమైనటువంటి జీవుని పైన లింగదేహం ఉన్నది, దానిపైన అనిరుద్ధ దేహము, దానిపైన స్థూల దేహము. జీవుడు తాను ఎవరు అని తెలుసుకోవడానికి సాధ్యము కాకుండా ఈ జీవాచ్ఛాదికము అనేటటువంటిది ఆవరకము దానిని కప్పిపుచ్చుతూ ఉన్నది. మనము ఎవరికి కనబడకూడదు అంటే పరదా వేసుకుంటాం, అదే బురఖా అని అంటారు. పరదా వేసుకుంటాం, వేరే వాళ్లకు మనము కనబడకూడదు అని. అదేవిధంగా జీవుడు తాను ఎవరు అని తన స్వరూపదేహము తెలియకుండా ఈ జీవాచ్ఛాదికము కప్పిపుచ్చుతుంది. మన దేహంలో మనలో భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు మనకు కనబడకుండా పరమాచ్ఛాదికము అనేటటువంటి ఒక పరద ఉంటుంది, దానిని పరమాచ్ఛాదికము అని అంటారు. ఇవి 2 కూడా లింగదేహము, అనిరుద్ధ దేహం మధ్య ఉంటుంది. మనము ఎవరు, నేను ఎవరు, తర్వాత భగవంతుడు ఎవరు, ఎలా ఉంటాడు అనేటటువంటి విషయం తెలియాలి అని అంటే జీవాచ్ఛాదికము తొలగిపోవాలి, ఆ పరద తొలగించబడాలి, పరమాచ్ఛాదికము తొలగించబడాలి. అందుకే శృతి ఒకటి చెబుతూ ఉన్నది: జయ జయ జహ్య జామజిత దోషగృహీత గుణాం, హే అజిత దోషగృహీత గుణాం అజాం జహి. అదే జీవాచ్ఛాదిక స్వరూపమైనటువంటి ఆ జీవాచ్ఛాదికాన్ని, పరమాచ్ఛాదిక తెరలను జహి, దూరము చెయ్యి అని మనకు ఈ శృతి చెబుతూ ఉన్నది. ఇదే విధంగా విష్ణు రహస్యమునందు కూడా ఇదే విషయము చెప్పబడుతూ ఉన్నది. మొత్తానికి మనము మన దేహములో మన గురించి మనము తెలుసుకోవడానికి సాధ్యము కాకుండా ఒక తెర,
జీవాచ్ఛాదికము అనేటటువంటి తెర ఉన్నది. తరువాత మనలో ఉన్నటువంటి భగవంతుణ్ణి మనము తెలుసుకోకుండా, ఆ భగవంతుణ్ణి కనబడకుండా ఒక తెర, పరమాచ్ఛాదిక తెర ఉంటూ ఉన్నది. దుర్లభమైనటువంటి మనుష్య జన్మ వచ్చినప్పుడు ఆ తెరలు తొలగించుకోవడానికి కావలసినటువంటి సాధనను చెయ్యాలి. ఇది ఎందుకు అంటే ఇది సాధన శరీరం, దానినే చెబుతున్నారు. అంటే హరికథామృతసారంలో ఈ సంధియందు, ఈ పద్యాలలో జీవుడెవరు, ఎలా ఉంటాడు, వానికి ఎన్ని శరీరములు ఉన్నాయి, తన యొక్క స్వరూపానందమును అనుభవించడానికి, తెలుసుకోవడానికి ఏవి అడ్డంకులు, ఆ అడ్డంకులను ఎలా తొలగించుకోవాలి అనేటటువంటి మొదలైనటువంటి అన్ని విషయములను చెబుతూ ఉన్నారు అని చెప్పిన చోట ఈ పద్యాన్ని ముగిస్తూ, ఇక రేపు రుద్రాది తత్వాభిమాని దేవతలు ఈ స్థూల శరీరమునందు ఉండి ఏ విధంగా జీవుని చేత వ్యాపారములను చేయిస్తారు, క్రియలను, కర్మలను చేయిస్తారు అనేటటువంటి విషయాన్ని రేపు మనం చెప్పుకుందాము అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.